మహోన్నతుడాని పాదాలకు వందనాలు. ఉదయకాల సమయమందు నాతో మీరు మాట్లాడము. ఈ ఆరాధనలో మీరే మాకు తోడుగా నీడగా ఉండి మమ్మల్ని నడిపించి బలపరిచి చేయడం దూరపరిచి నాకు మొదట ప్రియులు కావాల్సిన వాక్యము దయచేసి మీరే భద్రపరచమని క్రీస్తు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి పేజ్ సంఖ్య 137, పేజ్ సంఖ్య 137, పల్లవి సంఖ్య 50. డోంట్ యూ హ్యావ్ డేస్ వర్క్ ఫర్ ద లార్డ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ ఫుల్ డేస్ పే. ప్రభుదినం ప్రభు పని సగదినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. పల్లవి. ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. పూర్ణహృదయంతో చేసినదే లెక్కింపబడును తీర్పులో. సోమారిగా నేనుండగలనా ఆత్మల నాశనంగాంచుచునే. ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. మరొకసారి, ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. పూర్ణహృదయంతో చేసినదే లెక్కింపబడును తీర్పులో. సోమారిగా నేనుండగలనా ఆత్మల నాశనంగాంచుచునే. ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. మరొకసారి, ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. పూర్ణహృదయంతో చేసినదే లెక్కింపబడును తీర్పులో. సోమారిగా నేనుండగలనా ఆత్మల నాశనంగాంచుచునే. ప్రభు పని సగం దినం చేసి నీవు దిన జీతం ఆశింపకు. సిద్ధిలోను నిమ్ము. గివ్ మీ ఆల్ ఇన్ మై ల్యాంప్, కీప్ మీ బర్నింగ్. 141 పేజీ 68 పల్లవి. పేజ్ సంఖ్య 141, పాట సంఖ్య 60, పల్లవి సంఖ్య కోరస్ నంబర్ 68, 68 పల్లవి పాడుకుందాం. సిద్ధలోను నిమ్ము వెలిగెదన్, సిద్ధలోను నిమ్ము ప్రభు. సిద్ధలోను నిమ్ము వెలిగెద, యేసు వచ్చునటి వారకు. పాడు సన్నా పాడు సన్నా పాడు సన్నా యేసు రాజుకు. పాడు సన్నా పాడు సన్నా పాడు సన్నా రాజుకు. ఆత్మ
ఆత్మజాలరిగా చేయము ఆత్మజాలరిగా దేవా పాపులను వెదకి పట్టుచుందు యేసు వచ్చినటి వారకు ఆత్మజాలరిగా ఆత్మజాలరిగా చేయమునా ఆత్మజాలరిగా దేవా పాపులను వెదకి పట్టుచుందున్ యేసు వచ్చినటి వారకు అందరూ పాడసన్నా 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 యేసు రాజుకు పాడసన్నా 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 రాజుకు సిద్ధలో నోనిమో వెలిగెదన్ సిద్ధలో నోనిమో ప్రభు సిద్ధలో నోనిమో వెలిగెదన్ యేసు వచ్చునటి వారకు పాడసన్నా 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 యేసు రాజుకు పాడసన్నా 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 రాజుకు ఆత్మజాలరిగా చేయమునా ఆత్మజాలరిగా దేవా పాపులను వెదకి పట్టుచుందు యేసు వచ్చునటి వారకు పాడసన్నా 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 యేసు రాజుకు పాడసన్నా 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 రాజుకు ఇంగ్లీష్ పాటల నుంచి 120 244 పాట 108 పేజ్ సంఖ్య 108 హిమ్ నెంబర్ 244 కీర్తన సంఖ్య 244 కీర్తన 108 పేజ్ నేను నీ వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షక నీవు చూపు ప్రేమను గాంచితిన్ నన్ను చేర్చు నీ దారిన్ నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకు నన్ను ప్రతిష్ట పరచు మీ నాద నీదు కృప వల్లనే నాథనాత్మా నిన్ను నిరీక్షించున్ నీ చిత్తంబు నాదాగున్ నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వాకున్ నన్ను చేర్చు
చేర్చు రక్షక గాయపడ్డ నీదు సన్నిధిలో నికనుండ నెంత తృష్టి నాకగన్ స్నేహితునిగా మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకున్ నిధు దివ్య ప్రేమతిశయము ఇహ బుద్ధి కందదు పరమాందున దాని శ్రేష్టత నేననుభవించేదన్ నన్ను చేర్చు రక్షక నీవు పడ్డ సిల్వకున్ నన్ను చేర్చు రక్షక గాయపడ్డ ప్రక్కకున్ ఆఖరిసారిగా వాక్యం వినే ముందు ఆరాధన పాటగా ఎనిమిదో పాట పాడుకుందాం. ఆఖరి వచనం పాడినప్పుడు లేచి నిలబడదాం. 28వ పాట ఆఖరి వచనం పాడినప్పుడు లేచి నిలబడదాం. మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, మహిమ ప్రభునికే, ఘనత ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే, ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, నా ప్రియుడు యేసునికే, నా ప్రియుడు దేవునికే, మహిమ ప్రభునికే, అమూల్యమైన రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల
వాలే యాజకుల వాలే నీకై నిలిపితివి అమూల్యమైన నీ రక్తముతో విడుదలనిచ్చితివి రాజుల వాలే యాజకుల వాలే నీకై పిలిచితివి ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే వెలుగున త్రోవంతోడైయుండి నడిపించు దైవమా ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా వెలుగున త్రోవంతోడైయుండి నడిపించు దైవమా ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేకనాథుడా లేచి నిలబడదాం ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే మహిమ ప్రభునికే ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు నీ నామమెచ్చున్ నీ రాజ్యవచ్చున్ నీ చిత్తం నెరవేరును ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజువు నీ నామమెచ్చు నీ రాజ్యవచ్చు నీ చిత్తం నెరవేరును అందరూ ఆరాధనా 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 నా ప్రియుడు యేసునికే నా ప్రియుడు దేవునికే నా ప్రియుడు యేసునికే నా ప్రియ
ప్రియుడు యేసునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే మహిమ ప్రభునికే ఘనత ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభునికే పరిశుద్ధ ప్రభునికే పరిశుద్ధ ప్రభునికే జయం గల దేవా మహోన్నతుడా నీకు స్తుతులు వందనములు అర్పించే అంత భక్తి యోగ్యత నాలో లేదు ప్రభా నన్ను క్షమించుము మొదటిగా దేవ చిన్న పిల్లలను పెద్దవారిని వృద్ధులను అందరినీ కూడా నీ వాక్యం వినగడానికి దేవ అనుకూలంగా ఉంటే కృప దయచేయండి చంటి పిల్లలు మరి ముఖ్య జ్ఞాపకం చేసుకుని తల్లిదండ్రులకి ఎలాంటి ఆటంక కారణంగా వారు ఉండకుండా ఎవరికి ఇరుగు పొరుగు వారికి కూడా దేవ అభ్యంతర కారణంగా ఉండకుండా వారిని దేవా తండ్రి మంచిగా నిద్రపోవటకు వాక్యం వినగలిగితే క్రమం కలిగి వినగలుటకు వారికి నీ యొక్క మనసు వారికి దయచేసి బలపరచుము ఆయగడను క్షమించుము పాపుల ప్రధాన పరిశుద్ధులు అల్పుడిన వేషధారిని ప్రభావాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ దివ్యమైన మాటలతోటి నాతోటి మొదటిగా ప్రియులతో కూడా మాట్లాడి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేయండి లైవ్ రికార్డింగ్ని సౌండ్ సిస్టమ్ని కరెంట్ని అన్నీ కూడా మాకు అనుకూలపరచు మరి ముఖ్యంగా స్వరంను కూడా మీరు ముట్టి మీరు ఆయత్తపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్ అంతే దయచేసి అందరూ కూర్చోనండి ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు దేవుని వాక్యం విందాం న్యాయాధిపతులు రాసిన గ్రంథము 11వ అధ్యాయము న్యాయాధిపతులు 11వ అధ్యాయం న్యాయాధిపతులు రాసిన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చూద్దాం. ఆ కుర్చీ తీసేయండి, ఆ కుర్చీ అది తీసేస్తే వాళ్ళకి కనబడతారు ఏం చేస్తున్నారు. 11:1 చదవండి అమ్మా. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులు కనగా వారు పెద్దవారై యెఫ్తాతో కూర్చి ఇక్కడ వేసుకోండి. నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇక్కడ ఎదుర మన తండ్రి అక్కడ కూర్చోండి. మన తండ్రి ఇంట ఎదురికి నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. వాక్యము దాదాపుగా చాలా మందికి పరిచయం అని నేను అనుకుంటున్నాను, కానీ కొంత యెఫ్తా గురించి చెప్దాం. ఎందుకంటే నేను 2 స్కిప్ చేశాను. 11వ హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనము.
ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు. గిద్యోను గురించి చూసాము. బారాకును సంసోను నేను బారాకు ఒక వారం, సంసోను ఒక వారం చెప్తాను. ఇదేమో యెఫ్తా గురించి మనం విందాం. యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. ప్రతి ఒక్కరికి ఒక బలహీనత ఉంటుంది. యెఫ్తా కూడా బలవంతుడే, కానీ అతని యొక్క జన్మము, అతని యొక్క విధానము చూసినప్పుడు యెఫ్తా తండ్రి పేరు ఏం పేరంట? యెఫ్తా తండ్రి పేరు ఏం పేరు? గిలాదు. గిలాదుకి పెళ్ళయింది. జాగ్రత్తగా వినండి, ఇంకా చదువుతూనే ఉన్నారు. 12 అయిపోయింది, 10:30 ప్రారంభించాం, 1:30 అవుతుంది, ఇంకా చదువుతూనే ఉంటే ఎలాగా? కనుక ఈ టైంకి మీరు సెట్ అయిపోవాలి. గిలాదు వాడైన యెఫ్తా, గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు మీరు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయట్లేదు. చిన్నపిల్లల డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళు ఎలాగ వినరు, చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అర్థం అవుతుంది. మనల్ని విన్నెవరు, పక్కోళ్ళు కూడా విన్నెవరు. వాళ్ళు అలాగే ఇలా తిరుగుతుంటే మీరు వాళ్ళతో ఆడుతూ ఉంటారు. ఆడొద్దని నేను చెప్పను, కానీ ఇది ఆడే సమయం కాదు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు. అతడు ఒక వేశ్య కుమారుడు. గిలాదు గురించి చెప్పడానికి ఇక్కడ ఏమీ లేదు, కానీ చాలాసార్లు మనము మనిషిని వారి యొక్క స్థితిగతులను బట్టి మనం తక్కువగా మాట్లాడమా. కానీ బైబిల్లోని యెఫ్తాకి ఒక అగ్రస్థానం ఇస్తా ఉంది. అతని యొక్క జన్మము గురించి చెప్తూ అతని యొక్క పుట్టిక గురించి మాట్లాడుతూ పరాక్రమ గల బలాఢ్యుడు. కానీ తన తండ్రికి పెళ్ళైన తర్వాత, గిలాదుకి వివాహమైన తర్వాత, ఈ వివాహ వ్యవస్థలోని అతడు తన భార్యకి పిల్లలు లేకపోవడం చూచి ఏం చేశాడంటే, ఎవరూ లేరు, ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదంటే, మరి ఏం జరిగిందో అతని వివాహ వ్యవస్థలో తెలియదు. కానీ ఒక వేశ్యను అతడు ఉంచుకున్నాడో పెళ్లి చేసుకున్నాడో, కానీ ఆ వేశ్య వలన గిలాదుకి యెఫ్తా కలిగాడు. గిలాదుకి యెఫ్తా కలిగితే భార్యకి బిడ్డలు లేరు, అసలు భార్యకి సంతానము లేరు. అలాంటి టైంలో యెఫ్తా రాణిస్తా ఉన్నాడు. ఈలోపు కొన్ని దినములైన తర్వాత గిలాదుకి తన భార్య వలన పిల్లలు కలిగారు. వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత, వాళ్ళకి ఊహ వచ్చిన తర్వాత యెఫ్తా దగ్గరకు వచ్చి, నీవు మా తల్లికి పుట్టినవాడివి కావు, నీవు ఒక అన్యురాలి కంటే మా ఇంటిలో కాని దానివి నువ్వు. అన్యులంటే మన భాషలో అది అన్యులంటే మన వాళ్ళు కాదని అర్థము, మనకి తెలియని వారని అర్థము, మన ఇంటిలో వాళ్ళు కాదని అర్థము. రకరకాల పరిస్థితిని బట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. నువ్వు అన్యురాలివి అంటే మా ఇంటిలోని పెద్దలు కుదిర్చిన వివాహము ద్వారాగా నువ్వు కలిగిన సంతానము కాదు, నీదొక చీకటి జీవితము, నీ బ్రతుకు ఒక మంచి బ్రతుకు కాదు, నీ తల్లి సరైంది కాదు, గనుక నీకు మా ఇంటిలోని మా తండ్రిలో వారసత్వము గాని ఆస్తి గాని నీకు రాదు అని చెప్పి అతన్ని బాగా ఏం చేశారు? భయపెట్టారు. అతని భయపెడితే అతనేం చేశాడు? యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయాడు. పారిపోయాడంటే ఏం పడ్డాడు? భయపడ్డాడు. ఒక పరాక్రమము గలవాడు, ఒక శక్తివంతుడు, ధైర్యవంతుడు, ఒక బలమైన స్థితిగతిలో ఏదైనా చేయగలిగినవాడు
ఏమైందంటే చుట్టుపక్కల అనేక మంది ముట్టడి వేసినప్పుడు అనుకోకుండా పెరికితనము అతని కబళిస్తుంది, ఆవరిస్తుంది. యెఫ్తా పరాక్రమము గలవాడే గాని పెరికివాడుగా ఉండి పారిపోయి టోబు అను దేశములోని కాపురము ఉంటున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు బైబిల్ తర్వాత చూద్దరు కానీ బైబిల్ చదువుతున్న వారు మాత్రమే నేను చెప్తున్నది ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఎక్కడ చదవమంటే అప్పుడు చదువుదురు కానీ మిగతా వాళ్ళు వినండి. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యెఫ్తా టోబు దేశం వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాపురం ఉంటున్న తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అల్లరి జనాంగము అతని చుట్టూ సంచరించారు. అంటే యెఫ్తా ఒక రౌడీ షీటర్ అయిపోయాడు. అక్కడికి వెళ్ళి అల్లరి జనాంగం అంటే యెఫ్తా ఏదైనా ఎవడన్నా వచ్చి అటు ఇటుగా మాట్లాడితే కొట్టేవాడు కనుక చుట్టుపక్కల యవనస్తులు అల్లరి జనాంగం అంటే అటు ఇటుగా ఉండేవాళ్ళు. అరే అన్న, అరే మా వకీలు, లేకపోతే మా 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 ముఠా నాయకుడు, మాకు ఏదైనా న్యాయం తీర్చగలవాడు అని అతని చుట్టూ అన్నా అన్నా అనుకుంటూ అల్లరి జనము అతని చుట్టూ తిరుగుతున్నారంట. ఎందుకంటే యెఫ్తా ఉంటే ఏ కేసు అయినా అతడు చేసేస్తాడు, డీల్ చేస్తాడు. కొట్టమంటే కొట్టేస్తాడు, చంపమంటే చంపొచ్చేస్తాడు. యెఫ్తాని ఒక నాయకుడు చేసేసారు. ఏ దేశంలో? టోబు దేశంలో. ఎవరంటే అల్లరి జనాంగము, కుర్రవాళ్ళు. అల్లరి చిల్లరగా తిరిగి మేము అన్నయ్య మేము ఫలానా దగ్గర తప్పు చేసాము, అక్కడ ఎలాగ చేసాము, వాడు మమ్మల్ని భయపించాడు, వాడు మమ్మల్ని తిడుతున్నాడు, కొడుతున్నాడంటే యెఫ్తా ఈ అల్లరి మూట వెళ్ళి అక్కడ వాళ్ళని మీద దాడి చేసి అటాక్ చేసి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా దినములు గడిచిపోతున్నాయి. యెఫ్తా వేరే దేశంలో కాపురం ఉంటున్న సమయంలోని అతనికి ఒక కబురు వచ్చింది. ఏంటి అంటే చదువుదాము 4వ వచనము. కొంతకాలమైన తర్వాత మైక్లో చదువు. అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా అమోనీలు ఇశ్రాయేలుతో యుద్ధము చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశముని యెఫ్తా రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివైండుము, అప్పుడు మన అమోనీయులతో యుద్ధము చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. యెఫ్తాతో చెప్పిరి. కొన్ని దినములైన తర్వాత ఇశ్రాయేలుకి అమోనీయులకి యుద్ధము బయలుదేరింది. అమోనీయులు ఎవరు? అమోనీయులు ఎవరు? మోయాబీలు ఎవరు? ఆదికాండము 20 చూద్దాం. 19వ అధ్యాయము 37వ వచనము. వారిలో పెద్దది కుమారుని కని మోయాబు అని పేరు పెట్టెను. నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడిగా ఎంచబడెను. చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమి అని పేరు పెట్టెను. అతడు నేటి వరకు అమోనీయులకు మూల పురుషుడు. అమోనీయులు మోయాబీలు ఎవరి సంతానము? లోతు యొక్క సంతానము. ఈ విషయం తర్వాత చెప్దాం. కొంత దాంట్లోంచి వెళ్ళాం కనుక కొంత మాట్లాడి ఇక్కడ వస్తా. ఇక్కడ అబ్రహాము లోతుతో కలిసి ఉండాలనుకున్నాడు, కానీ దేవునికి అది ఇష్టము లేదు కనుక దేవుడు వేర్పరిచాడు. తర్వాత లోతు తన యొక్క అక్రమం యొక్క పరిస్థితిని బట్టి, తన కుమార్తెల యొక్క అక్రమ పరిస్థితిని బట్టి ఏం చేశాడంటే ద్రాక్షరసంలో మత్తుడై బిడ్డలను కన్నాడు. అయిపోయిన తర్వాత బిడ్డలు కలిగారు. వాళ్ళ మోయాబీలు, అమోనీలు. ఇప్పుడు ఇశ్రాయేలీ ఎవరి సంతానం అంటే అబ్రహాము యొక్క సంతానము. అబ్రహాము సంతానము. యెఫ్తా ఎవరితో యుద్ధం చేయాలంటే ఇప్పుడు అమోనీలతో యుద్ధం చేయాలంటే లోతు సంతానముతో యుద్ధము చేయాలి. ఇది దేవుని వాక్యం యొక్క నెరవేర్పు. చూడండి, అట్టివారు సిగ్గుపడక గుమ్మముల యొద్ద తమ విరోధులతో వాదించుదురు.
ఇశ్రాయేలీలకి, అమోనీలకి, మోయాబీలకి నేటి వరకు వైరము అంటే శత్రుత్వంగానే ఉండిపోయింది. దేవునికి విరోధముగా మనం ఏది నాటినా, దేవునికి వ్యతిరేకంగా మనం ఏ బీజము అంటే ఏ విత్తనం వేసినా చివరికి అది విరోధమైన భావముతోటే, విరోధమైన సంతతితోటే అది వెళ్తాది గాని దాంట్లో నుంచి ఏ మంచి ఎన్నటికి రాదు. మోయాబీలు, అమోనీలు నేటి వరకు ఇశ్రాయేలుకి శత్రువులు. ఇప్పుడు ఇశ్రాయేలు పెద్దలు ఏం చేస్తున్నారంటే అమోనీలతో యుద్ధము చేయాలి అంటే లోతు యొక్క సంతానముతోటి యుద్ధము చేయాలి అంటే వాళ్ళు ఎవడు పని చేయట్లేదు, అందరికీ భయం వేస్తా ఉంది. కనుక వీళ్ళు ఏం చేస్తారంటే యెఫ్తా నువ్వు రా, నువ్వు వస్తే మన యుద్ధము చేద్దామంటే యెఫ్తా ఏమన్నాడంటే 7వ వచనమందుకు యెఫ్తా మీరు నా యందు పగబట్టి నా తండ్రి ఇంటి నుండి నన్ను తోలివేసిత్రే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మీ యొద్దకు మేము మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమోల్తో యుద్ధము చేసేలా గిలాదు నివాసులమైన మా అందరి మీద నువ్వు అధికారిగా ఉందువని యెఫ్తాతో ఏమంటున్నారు? నీవు యుద్ధము చేసి గెలిస్తే నీవే మాకు నాయకుడివి, అధిపతివి. జాగ్రత్తగా వినండి. నిద్రపోతున్నారా? ఎవరో సెల్లో చూస్తున్నట్టు కనబడుతుంది నాకు. ఇక్కడ ఎవరైనా చూస్తున్నారు సెల్లోని? ఇక్కడ దేవుని వాక్యమును పరిశీలన చేసినప్పుడు, దేవుని వాక్యం యొక్క లోతులోనికి వెళ్తున్నప్పుడు మొదట ఏమైపోయాడు? యెఫ్తా తృణీకరించబడ్డాడు. నిషేధించబడిన రాయి ఏమవుద్దంట? మూలకు తలరాయి అయిపోద్ది. మూలలోని తలరాతిగా దేవుడు యెఫ్తాని చేస్తా ఉన్నాడు. పారిపోయాడు. యెఫ్తాకి తన తండ్రి ఇంటి మీద మక్కువ, ఆసక్తి. అక్కడ ఉండాలి, నేను పోరాడాలి, నేను కొంతకాలము ఆ ఇంట్లోనే నా తండ్రి వల్ల నేను కలిగాను కనుక నాకు ఆస్తిలో భాగం వస్తుంది. ఇలాంటి ఆలోచన యెఫ్తాకి ఏమీ లేదు. వెళ్ళి ఏదో అల్లరోళ్ళు ఉంటే వాళ్ళతో ఏదో న్యాయం చేస్తున్నాడు. ఆ దేశంలోనే బాగానే సెటిల్ అయిపోయాడు, పెళ్లి కూడా చేసేసుకున్నాడు, బిడలు కూడా పుట్టేశారు. ఇలాంటి టైంలోని దేవుడు ఒకానొక దినమున యెఫ్తాని జ్ఞాపకము చేసుకుని ఇశ్రాయేల్లో ఎవరికి విజయము లేకుండా చేసి యెఫ్తాని మళ్ళీ ఆ దేశములోనికి తీసుకొస్తా ఉన్నాడు. మనం అనుకుంటాము దేవుడు మనల్ని ఏం చేశాడు? మర్చిపోయాడు. దేవుడు మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. దేవుడు నా యందు కనికరము లేదు. యెఫ్తా దూరం వెళ్ళిపోయినప్పుడు, యెఫ్తా వేరే దేశం వెళ్ళిపోయినప్పుడు అతనికి అక్కడ ఆస్తులు లేవు, అతనికి అంతస్తులు లేవు, అక్కడ దేవుని నీతిని బోధించేవారు లేరు, అక్కడ దేవుని వాక్యమును బోధించేవారు లేరు, దేవుని సన్నిధిలో పెరగడానికి అవకాశము లేదు. బైబిల్ అంటా ఉంది అతని చుట్టూ అల్లరి మోకలు సంచరించుచు ఉన్నారు. అలాంటి వాడికి భక్తి వస్తుంది అంటారా? అల్లరి మోకలతో తిరిగేవాడికి భక్తి వస్తుందా? అల్లరి మోకలతో ఉండే ఆ కుటుంబంలోని తండ్రి ఒక రౌడీ షీటర్గా, లేకపోతే లోకంలో అల్లరి చేష్టలతో ఉండే ప్రజలతో తిరిగేవాడు చుట్టూ అతని వెనక అతని ఇంటికి వస్తే అందరూ అతని చుట్టూ ఇంటికి కూడా వస్తారు. అలాంటి అప్పుడు ఆ కుటుంబంలో పెరుగుతున్న బిడ్డలు, ఆ కుటుంబంలో పెరుగుతున్న ఎవరైనా సరే దేవుని యందు భయభక్తుల్లో పెరగడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. కానీ యెఫ్తా జీవితము ఒక ప్రాముఖ్యము. యెఫ్తా విశ్వాస వీరుడు. యెఫ్తా యొక్క పేరును దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రికలోని విశ్వాసుల జాబితాలో రాయడానికి కారణం ఏంటంటే యెఫ్తా వద్దనుకుంటూ వచ్చేసాడు. యెఫ్తా ఆస్తిలో భాగం లేదంటే పోరాడడానికి ఇష్టపడలేదు. యెఫ్తా జీవితము మనం చూసినట్టయితే యెఫ్తా యోసేపు యొక్క జీవితము సమపోలికగా కనబడుతూ ఉంటది. యెఫ్తా పారిపోయాడు, యోసేపు అమ్మబడ్డాడు,
యెఫ్తా అలరిమోకుతో ఉన్నాడు, యోసేపు జైల్లో ఉన్నాడు. అలాంటి టైంలో ఇద్దరికి ఒకే రకమైన పిలుపు. అతను రాజు పిలిచాడు. ఇక్కడైతే ఏ సహోదరులైతే తృణీకరించారో వారు వచ్చి యుద్ధము చేసి మా మీద నాయకుడివై ఉండమని చెప్పారు. వీళ్ళందరి విశ్వాస వీరులు. మనం అనుకుంటామో మనం ప్రార్థన చేసాము, అయ్యో వర్షం తగ్గిపోవాలి, ఇది మన విశ్వాసం. మనం ప్రార్థన చేసాము జాబ్ రావాలి, ఇది మన విశ్వాసము. మనం ప్రార్థన చేసాము బండి కొనుక్కోవాలి, మనం ప్రార్థన చేసాము డ్యూ టైం కట్టుకోవాలి, మనం ప్రార్థన చేసాము ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ విశ్వాసము కాదని నేను అనను. కానీ తెలుగులో ఒక సామెత ఉంటుంది, ఏంటంటే దీపం ఎక్కడ పెట్టారంట? గాల్లో పెట్టారు. గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే దేవుడు ఏమైనా గాలిని ఆఫ్ చేస్తాడంటే ఆఫ్ చేస్తాడా? ఆఫ్ చేయడా? ఆపుతాడు. గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేసేది విశ్వాసం. గాల్లో దీపం పెట్టి ప్రభా దీన్ని ఆరకుండా చేయలేడా దేవుడు? ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. లోకానికి అది సరిపోతుంది. లోకంలో గాల్లో దీపం పెట్టి ప్రార్థన చేసే పలికేవాడు ఎవడు ఉండడు. కానీ నీ దేవుడు నిజమైన వాడు కనుక గాల్లో దీపం పెట్టి ప్రభా నీవు దీన్ని ఆరకుండా చేయంటే ఖచ్చితంగా దీపము ఆరిపోకుండా చేస్తాడు. చాలా మంది ఉన్నారు అలాగా. అయ్యో గాల్లో దీపం అంటే మీకు అర్థము, చాలా మంది అనుకుంటారు గాల్లో వెళ్ళి దీపం పెట్టాలా? కొన్ని సందర్భాలను బట్టి కొంతమంది విశ్వాస వీరులను చూసినప్పుడు నాకు అంత విశ్వాసము, వారి గురించి చెప్పేంత భక్తి యోగ్యత అర్హత నాకు లేదు. కానీ వారి గురించి పరిశీలన చేస్తే ప్రభా డాక్టర్లు అంటారు ఈమెకి ఎన్ని మందులు ఇచ్చినా ఆమె బ్రతకదు, లేకపోతే ఈ మందులు జీవితాంతం వాడకపోతే ఆమె, లేకపోతే అతను చచ్చిపోతాడంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు, ప్రభా నేను మందులు వాడను, నీవు బ్రతికించాలి. ఎక్కడ పెట్టారు దీపము? గాల్లో పెట్టారు. నరిని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. లోక సంబంధంగా మందేసుకోవద్దని నేను చెప్పను, మందేసుకోవడం తప్ప నేను చెప్పను. కానీ విశ్వాసము ప్రయోగించవలసి వచ్చినప్పుడు, అన్ని జనుల మధ్యన దేవుడు ఉన్నాడని నిరూపించవలసిన సందర్భం వచ్చినప్పుడు సవాల్. ఏంటి సవాల్ అంటే, ప్రభా నేను మందులు వాడను, నేను ఇది చేయను, నేను ఇలాగ ఉండను, నువ్వు బ్రతికిస్తావా? సరే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా దీపమును తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టారు? గాల్లో పెట్టారు. అయ్యో వాళ్ళు మొక్కుతున్నారా? వాళ్ళు చూసిందేంటి? అయ్యో అక్కడ దేవత దగ్గరికి వెళ్ళి అక్కడ రాజు నిలబెట్టిన బంగారు ప్రతిమ దగ్గరికి వెళ్ళి సింపోని వీణ ఇతరమైన వాద్యాలు వాయించినప్పుడు వాళ్ళు ఏం చేయాలి? అక్కడికి వచ్చి దానికి పూజ చేయాలి. వాళ్ళు ఒకటే అన్నారు, మేము నిలబెట్టిన ప్రతిమకు మేము వంగము, నమస్కారం చేయము, దాన్ని పూజింపము. అయితే అగ్నిగుణం వేస్తాం, వేసినా పర్వాలేదు, మాకు దీపం ఇచ్చిన వాడు, మా బొందులోని మా శరీరంలోని జీవాత్మ ఇచ్చిన వాడు దేవుడు, ఆయన బ్రతికింప సమర్థుడై ఉన్నాడు. ఆయనను మమ్మల్ని కాపాడినను ఒకవేళ కాపాడకపోయినను నువ్వు నిలబెట్టిన ప్రతిమకు మేము వంగము, నమస్కారము చేయము. అంత అవసరం అంటారా? అంటే అవసరమే. సవాలు చేయవలసి వచ్చినప్పుడు, దేవుని కోసం నిలబడవలసి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలోని మన భక్తిని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు దీపం పెట్టాలి బయట. అప్పుడు తెలుస్తుంది మన విశ్వాసము ఎంత ఉందో. యోనా కూడా ఒక విశ్వాస ప్రయోగం చేశాడు. నన్ను ఎత్తి సముద్రంలో, అరే బాబు ప్రభా నాకు కొంత టైం ఇయ్యి, నాకు కొంత టైం ఇయ్యి, ఈ తుఫాన్ ఆపు, ఈ వాడ బద్దలైపోతుంది, కొంత టైం ఉంటే నేనేం చేస్తాను, ఈ యొక్క వాడని దరికి చేర్చేస్తే నేను దిగిపోతాను, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఈ బస్సు మారిపోతాను, ఈ వాడ మారిపోతాను, మళ్ళీ ఎక్కడికి వెళ్తాను నేను? హెబోకు రేవుకి, అది ఏంటది ఏ రేవు, ఎప్పేకు వెళ్ళిపోతాను. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి వాడ మారుతాను, నినివేపో వాడను ఎక్కుతాను ప్రభా. అలాంటి ప్రయోగము యోనా చేశాడా? నన్ను ఎత్తి సముద్రంలో పాడవేయండి, అప్పుడు ఈ యొక్క తుఫాను మీ మీదకి రాకుండా నిమళిస్తుంది. విశ్వాస ప్రయోగము
చాలా మందికి విశ్వాసం ఉండదు. దేవుని సన్నిధిలోని మనము చాలాసార్లు దేవుని సన్నిధిని అలక్ష్యము, నిర్లక్ష్యము చేసేవారుగా ఉంటాము. లోకములో వాటి వీటి కోసం పరిగెడతాము. పరిగెట్టదని చెప్పటం లేదు, కానీ వాటికున్న ప్రాధాన్యత దేవుని సన్నిధి ఎడల మనం చూపించడంలో మరగుజ్జులము, అంటే చిన్నవారం అయిపోతున్నాం. చాలాసార్లు శ్రమ పడతాము, చాలాసార్లు ఇబ్బంది పడినప్పుడు దేవుని సన్నిధిలో ముందుంటాము, ఇబ్బంది పడినప్పుడు ప్రార్థనలో ముందుంటాము, ఇబ్బంది పడినప్పుడు దేవుని సన్నిధిని అలక్ష్యము చేయము. కానీ ఇబ్బంది తొలగిపోయిన తర్వాత, ఇబ్బంది మన నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉంటాము. ఇక్కడ యెఫ్తా ఒక ప్రార్థన జీవితం చూస్తే అతడు మళ్ళీ వెనుకకు పిలువబడ్డాడు. యెఫ్తా ఏం చేశాడు? చదవండి 9వ వచనం. అందుకు యెఫ్తా యుద్ధము చేయుటకు మీదట యెహోవా వారిని అప్పగించాడు. నేనే మీకు ప్రధాననవుదునా అని గిలాదు పెద్దల మాట చెప్పున. గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము, యెహోవా మన యువల మధ్య సాక్షిగా ఉండను గాక అని యెఫ్తాతో అనిరి. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో పోయినప్పుడు జనులు తమ ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకున్నది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. సరిపోతుంది. యెఫ్తా మిస్పాలో తన సంగతి అంతా వినిపించెను. ఎప్పుడైతే కష్టం ఉండిపోయిందో, జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే కష్టము యెఫ్తాకి తొలగిపోయిందో, అధిపతినిగా చేయడానికి గిలాదు పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు ఇష్టపడ్డారో, యెఫ్తా ఏం చేయాలి? లోక సంబంధంగా అయితే మనం ఏం చేస్తాం? నేనైతే కాళ్ళు ఎగరేస్తాను. నన్ను పిలిచే చూసావా, అప్పుడు నన్ను వద్దన్నారు, ఇప్పుడు నేను లేకపోతే వాళ్ళు గడవట్లేదు, నేను లేకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారు, కనుక నేనే దిక్కయ్యాను. కాళ్ళు ఎగరేస్తాము. కానీ యెఫ్తా విశ్వాస వీరుల పట్టిలో జాబితాలో ఎక్కడానికి కారణం ఏంటంటే, యెఫ్తా ఎక్కడికి వెళ్ళాడంట? యెహోవా సన్నిధి. ఎక్కడది? మిస్పాలో యెహోవా సన్నిధిలో తన సంగతి అంతయు దేవుడికి చెప్పు. ప్రభువా, నా పరిస్థితి ఇది, నేను నా జీవితంలో నా యొక్క పుట్టిక, నా యొక్క తల్లి యొక్క జీవితం ఒక వేశ్య జీవితము. నా తండ్రి ఆమెను పెళ్లి చేసుకునో, లేకపోతే అక్రమ సంబంధమో, లేకపోతే అనాథరైజ్డ్ గా ఆమెను ఉంచుకుని బిడ్డను కన్నాడు. ఆ సంతతిలోని నేను వచ్చాను, కానీ లోక సంబంధంగా అందరూ నన్ను తృణీకరించారు. ఇప్పుడు వాళ్ళే నన్ను రమ్మంటున్నారు. నేను వెళ్ళినప్పుడు నువ్వు యెహోవా నాకు, అక్కడ ఏమన్నాడు చదవండి, 8వ వచనము 9వ వచనము. అందుకే యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు తిలాదుకు తిరిగి మీదట యెహోవా వారిని నా చేతికి. ఎవరు అప్పగిస్తారంట? యెహోవా. ఎవరిని? అమోనీయులను. యెహోవా అమోనీయులను నా చేతికి అప్పగించేయడం. నా బలము కాదు, మీరు నాకు బలముందని పిలుస్తున్నారు. నేను పరాక్రమము గల బలాఢ్యుడినే లోకములోని. యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. ఎవరు రాశారు ఈ సామెత? చదవండి, పైన ఉంటుంది, ఉందా? కీర్తన గ్రంథము 120. సొలొమోన్. గుడ్. ఇక్కడ ఎందుకంటే సొలొమోను చాలా జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే, గోడ మీద మొలుచు ఏ మొక్క అంట? హిసోపు మొక్కను, లేకపోతే ఆ మొక్కలు దేన్ని వదలలేదు. బోటనీ రాశాడు, జువాలజీ రాశాడు, ఇవన్నీ రాసిన వాడు. నాకెంత జ్ఞానం ఉంది కదని కుటుంబ వ్యవస్థను కూడా తన జ్ఞానముతో కట్టుకోవాలనుకున్నాడు. ఎవరు? సొలొమోను. కనుక తన జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకునే సమయంలోని ఏం చేశాడంటే, తన జీవితంలో పతనం అయిపోయాడు.
లోకములో అందరికీ న్యాయం చెప్పగలిగాడు. దేవుని యొక్క మందిరము, ఆలయమును యెహోవాకు ప్రతిష్టమైన ఆలయముగా కట్టగలిగాడు. కానీ జాగ్రత్తగా వినండి, కానీ తన కుటుంబాన్ని మాత్రము కట్టుకోలేకపోయినప్పుడు సొలొమోను రాస్తున్న కీర్తన ఏంటంటే యెహోవా ఇల్లు కట్టించడదని కట్టువారు ప్రయాస వ్యర్థమే. లోకములోని ఏమేమో చేశాడు. పరమగీతాల్లోని ఏం చేశాడు? షిలోమతిని ఏం చేశాడు? పొగుడుతూ ఉన్నాడు సొలొమోను. ఆ గీతాల పొగిడాడు, అది చేయాలని చూశాడు, ఇది చేయాలని చూశాడు. ఏమి చేసినా దేవుని లేకుండా ఆ కుటుంబం కట్టబడదు కనుక తన జీవితంలో ఎంతమందిని వివాహం చేసుకున్నా తన జీవితంలో తృప్తి లేకుండా వివాహ జీవితంలో పతనం అయిపోయాడు. దేవునికి మందిరం కట్టినవాడు తన ఆఖరి స్థితిలోని విగ్రహాలు తట్టు తన భార్యలు అతన్ని తిప్పివేశారు. కనుక మన గృహము కట్టబడాలంటే ఎవరు కావాలి? దేవుడు కట్టాలి. దేవుడు మన గృహాన్ని కట్టాలి. మన ఉద్యోగాలు, జీతాలు, వ్యవసాయాలు, వ్యాపారాలు, విద్యలు, మన యొక్క ఇంకేంటి వైద్యము, ఇవి గృహాలు కట్టలేవు. ఇవి లోక సంబంధంగా మన కుటుంబమును జీవనోపాధి కోసం నడిపిస్తాయి. కానీ ఒక కుటుంబం కట్టాలంటే యెహోవా ఇల్లు కట్టించాలి. యెఫ్తా లోకములో ఉండిపోయాడు అని జనులు అనుకున్నారు. యెఫ్తా దేవుని సన్నిధిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలకు దూరం అయిపోతే వీడు అన్యుడు అయిపోయాడు అనుకున్నారు. తన యొక్క బంధువులు, తన యొక్క స్నేహితులు, తన యొక్క రక్త సంబంధులు, తన యొక్క యెఫ్తా యొక్క మిత్ర బిడ్డలు ఏమన్నారు? నీవు అన్యుడవు, నీకు ధన్యత లేదు, కనుక మా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోవాలి. నిషేధించబడిన రాయి మూలకి ఏమైపోయింది? తలరాయి అయిపోయింది. వచ్చాడు, యుద్ధము చేశాడు. యుద్ధము చేసేటప్పుడు ఒక మొక్కుబడి చేస్తా ఉన్నాడు. ఏమనంటే చదువుదామా భాగంలోకి రండి. 29వ వచనము. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోని మనష్షలోని సంచరించి గిలాదు మిస్పాలో సంచరించి గిలాదు అమోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఎట్లనగా నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించెదను. నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారా బయలుదేరి వచ్చేదేదో అది యెహోవాకు ప్రతిష్ఠమగును. మరియు దహన బలిగా దానిని నేను అర్పించెదను. యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి వచ్చింది. ఎలాగొచ్చిందంట? యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా అతడు గిలాదులోని మనుష్యలోని సంచరించుచు ప్రార్థనలో వెతుకుతున్నాడు. దావీదు కూడా యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు సౌలు అన్నాడు, దావీదు నా వెనక ఒక ట్రయల్ రూమ్ ఉంది. ఎక్కడుంటుంది ట్రయల్ రూమ్ చెప్పండి? బట్టల షాప్లో ఉంటుంది. మనకిచ్చిన చొక్కాయి, మనకిచ్చిన ప్యాంటు, లేకపోతే మనం వేసుకునే ఆడవాళ్ళ డ్రెస్సులు, లేకపోతే ఇంక ఇతరమైన బట్టలు సరిపోయా, మనకు బాగున్నాయో లేదో చూసుకోవాలంటే చుట్టూ అద్దాలు ఉంటాయి. రూమ్లోకి వెళ్తే వేసుకొని చూసుకుంటాం కదా. అలాగా దావీదుకు కూడా ఒక ట్రయల్ రూమ్ పంపించాడు. ఎవరు? సౌలు. బాబు నా యుద్ధ వస్త్రాలు ఉన్నాయి, యుద్ధ వస్త్రాలు వేసుకొని నీ యుద్ధానికి వెళ్ళు. వెళ్ళి ట్రయల్ రూమ్ లో చూసుకున్నాడు. వేసుకుని రాజు దగ్గరికి వచ్చి అన్నాడు, ఇవి నాకు వాడుక లేదు. ఈ రకమైన దుస్తులతోటి నేను యుద్ధము చేయడం నాకు వాడుక లేదు. మరి ఏంటి వాడుక అంటే, నేను ఏటిలోనికి వెళ్తాను, అక్కడ నేను 5 నున్నరాళ్ళు తీసుకుంటాను, ఆ నున్నరాళ్ళతోటే నేను యుద్ధము చేస్తాను. ఇక్కడ దావీదునకు పోలికగా యెఫ్తా కనబడుతున్నాడు. ఇప్పుడు ఎవడైనా యుద్ధము చేయమంటే గొడవలు ఎక్కడుంది, కత్తి ఎక్కడుంది, ఈట ఎక్కడుంది, బళ్ళెం ఎక్కడుంది, బాణాలు ఎక్కడున్నాయి, విల్లు మోసేవాడు ఎక్కడున్నాడు, ఇంకా డాలు పట్టుకున్నాడు ఎవరున్నారు, సైన్యం అరేంజ్ చేయండి, రెడీ అవ్వాలి, ఇంకా మీరు లేట్ చేస్తే మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, నోబు దేశం వెళ్ళిపోతాను అని ఇలాంటి పిచ్చి కబుర్లు మాట్లాడలేదు. ఎవరు? యెఫ్తా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ దేశంలో సంచరిస్తూ ఉండగా
ఒక మ్రొక్కుబడి యెఫ్తా చేశాడు. ఏంటంటే, నేను విజయ పతాకము, విజయ కేతనము ఎగరవేసిన తర్వాత తిరిగి నేను ఇంటికి జయోత్సవంతో వస్తున్నప్పుడు నా ఇంటి ద్వారబంధం నుంచి ఎవరు వచ్చి నన్ను ఎదుర్కొన్నా అది నీకు ఇస్తాను, ఒకవేళ బలి ఇవ్వాల్సిన ఇచ్చేస్తాను. చూడండి, మరియు చూడండి, ప్రతిష్ఠ మగును మరియు దహన బలిగా దానిని అర్పించేదనను, మరియు దహన బలిగా దాని వైరలు మడిచి అలా పట్టుకుని దానిని అర్పించుదును అనెను. సరిపోతుంది. యుద్ధానికి వెళ్ళాడు. దేవుని ఆత్మ యెఫ్తా మీదకు వచ్చినప్పుడు అమోనీల్ని అందరిని ఏం చేశాడు? ఎవరిని? అమోనీలేనా? అమోనీలు అందరిని ఏం చేశాడు? హతమార్చేశాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు బై డిఫాల్ట్ అంటే అనుకోకుండానే అతడు గిలాదు వారి మీద, ఇశ్రాయేలు మీద ఒక న్యాయాధిపతిగా, అధిపతిగా నియమించబడిపోయాడు. సంతోషంగా ఉన్నాడు. ఈ వార్త ఆ చెవుని ఆ నోటి ఈ నోట పడి ఎక్కడికి వెళ్ళింది? యెఫ్తా ఇంటి దగ్గరికి వెళ్ళింది. తనకి ఒక కుమార్తె ఉంది. ఆమె ఏం చేస్తుందంట? చూడండి, 34వ వచనం. యెఫ్తా మిస్పాలో నుండి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోను నాట్యముతోను బయలుదేరి అతని ఎదుర్కొని ఆమె గాక అతని మగ సంతానము గాని ఆడ సంతానము గాని లేదు. అల్లరి మొగల మధ్యన నివాసము చేసిన యెఫ్తాకి ఎంతమంది బిడ్డలంట? ఒకే ఒక కుమార్తె. ఆమె యొక్క జీవితంలోని అంతమంది, జాగ్రత్తగా విందాం, అంతమంది అల్లరి మోకలు యెఫ్తాని వెంబడిస్తా ఉన్నప్పుడు సాధారణంగా లోకములో జరుగుతున్న పరిస్థితులు చూస్తే యెఫ్తా కుమార్తె ఎవడో ఒకరితో కమిట్ అయిపోయి ఉండాలి. అవునా? ఎవడో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకునో, అఫేర్ పెట్టుకునో తన కన్యాత్వమును పాడు చేసుకునే విధముగా యెఫ్తా యొక్క కుమార్తె జీవితం సాగుతూ ఉండాలి. కానీ యెఫ్తా కుమార్తె జీవితము దానికి భిన్నముగా ఉంది. యెఫ్తా కుమార్తె యొక్క జీవితం పరిశుద్ధతకు, పవిత్రతకు సూచనగా కనబడతా ఉంది. అంతమంది మొగోళ్ళు వచ్చిపోతా ఉంటే తన ఇంటి దగ్గరికి, తన జీవితంలోని తన తండ్రి జీవితం ఒక వేశ్య కుమారుడైతే, అయ్యో అయ్యో నా తల్లి, నా యొక్క నాయనమ్మ జీవితం ఒక వేశ్య, మాకు రక్తంలోంచి ఆ గుణగణాలే వస్తాయి కనుక నేను కూడా అలాగే జీవిస్తానని యెఫ్తా కుమార్తె ఎన్నడో అనుకోలేదు. ఆ రకమైన స్వభావం యెఫ్తా కుమార్తెలోకి రాలేదు. ఆ రకంగా యెఫ్తా తన కుమార్తెని పెంచలేదు. మన బిడ్డలు ఎలా పెంచుతున్నాం? మన బిడ్డలు మనకు లోబడేవారుగా పెంచుతున్నామా? యెషయా రాసిన గ్రంథము 30వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెషయా 31 చదవండి. యెషయా 31. యెహోవా వాక్కు ఇదే, లోబడనొల్లని పిల్లలకు శ్రమ. సరిపోతుందండి. లోబడనొల్లని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ, లోబడకపోతే శ్రమ. యెఫ్తా కుమార్తె లోబడింది. ఆమె తంబురుతోనూ ఇంకేంటంట వాయిద్యములతోనూ మంచిగా ఆర్కెస్ట్రా పెట్టుకునో లేదా డీజే పెట్టుకునో మీ భాషలోని ఆమె చాలా సంతోషంతో వస్తూ ఉంటే ఆమెను చూసి తండ్రి దుఃఖపడుతూ ఉన్నాడు. ఏంటని దుఃఖపడుతున్నావు? నాయనా నీకు ఏమైంది? ఇంత సంతోషంతో వస్తుంటే నేను ఎదుర్కొంటా ఉంటే నీకు నచ్చలేదా అన్నట్లుగా ఆమె అడుగుతూ ఉంటే ఆమెతో తన తండ్రి చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర ఒక నిబంధన చేశాను, మొక్కుబడి చేశాను. నా ఇంటి ద్వారబంధం నుంచి ఎవరు ఎదుర్కొంటానో వారిని ప్రతిష్ఠిస్తానని చెప్పాను. లేకపోతే అది జంతువో లేకపోతే ఇంకా ఏదైనా అయితే దాన్ని ఏం చేస్తాను? మొక్కుబడి చేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను ఏమీ చేయడానికి లేదు కనుక నేను దేవునికి ఇచ్చేయాలా, లేకపోతే నేను నరికేయాలా,
లేకపోతే నిన్ను బలిగా ఇవ్వాలా అర్థం కావట్లేదు. అంటే యెఫ్తా కుమార్తె ఏం చెప్తుంది చూడండి, ఆమె నా తండ్రి, నా 36వ వచనం, నా తండ్రి యెహోవా మాట ఇచ్చి ఉంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని చాలు. నీవు దేవునికి మాట ఇస్తే నువ్వు ఈ మాట ప్రకారం నువ్వు చెయ్యి. చాలా మంది అంటారు, మాకు 18 సంవత్సరాలు వచ్చే మా ఇష్టం అండి అంటారా? అనరా? నాకు వయసు నిండిపోయిన తర్వాత నేనేం చేయాలి నేను నిర్ణయించుకోవాలి. నా గురించి నువ్వెవడు మొక్కోడానికి? అది అన్యుల యొక్క స్వభావం. యెఫ్తా కుమార్తె స్వభావం అలాంటిది కాదు. నువ్వేం చేయాలనుకున్నావు నా నిమిత్తం నువ్వు చెయ్యి. నీవు దేవుని సన్నిధిలో ఏదనుకుంటే అది చెయ్యి. ఈ దినాలు అలాంటి బిడ్డలు తల్లిదండ్రులు పెంచలేకపోవడానికి కారణం ఏంటంటే మిస్పాలో యెహోవా సన్నిధిలో నుండి వారి గురించి విజ్ఞాపన ప్రార్థన చెయ్యకపోవడమే కారణము. బైబిల్లో అనుకుంటే నా కొడుకు నా మాట వింటలేదండి, నా కుమార్తె నా మాట వింటలేదండి, నా భర్త నా మాట వింటలేదండి, నా భార్య వింటలేదని అంటాము, 10 మందికి చెప్తాం. కానీ యెఫ్తా ఎవరి దగ్గర చెప్పాడా? చెప్పలేదు. మిస్పాలో యెహోవా సన్నిధిలో తన అంతటి గురించి వివరణ చేశాడు. ఉందా దినాల్లో ప్రార్థన? అయ్యో నాకు మంచి నా కొడుకు పెళ్లి చేయాలని మంచి సంబంధం చూడండి, లేకపోతే నాకు ఉద్యోగం రావాలండి, నాకు ప్రమోషన్ రావాలండి, వ్యవసాయంలో అది రావాలండి. మంచిదే, ఇవన్నీ వద్దని చెప్పను. ఇవన్నీ లోకానుసారంగా కావాలి, మంచిదే. కానీ యెహోవా సన్నిధిలో యెహోవా సన్నిధిలో నీ గురించి నీ కుటుంబం గురించి ఎప్పుడైనా మొర్ర పెట్టావా? అయ్యో నన్ను తగిలేశారు, నన్ను తరిమేశారు, నన్ను ఉండకుండా చేశారు, కనుక నాకు దేవుడు అవసరం లేదు, నేను అల్లరి వాళ్ళతో నివసిస్తాను. యెఫ్తా ఎంత అల్లరి వాళ్ళు అతని చుట్టూ ఉన్నా యెఫ్తా తన కుమార్తెని ఒక ఆత్మీయురాలుగానే పెంచాడు. ఆత్మ సంబంధమైన పోలికలు బీజము ఆమెలో నాటాడు గనుక ఆమె ఏమంటదంటే, నువ్వు అన్నట్లే నువ్వు చెయ్యి. దేవుని సందులో నువ్వు మాట ఇచ్చావు, నువ్వు మాట నెరవేర్చాలి. దేవుడు విజయం ఇచ్చాడు గనుక మనం గట్టెక్కేసాం గనుక ఈ మ్రొక్కుబడి నుంచి నువ్వు మళ్ళుకోవడానికి వీలు లేదు. కానీ ఏం చేయాలంటే చదవండి. మరియు ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడిచిపెట్టు, నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వముల గురించి ప్రలాపించదనని తన తండ్రితో చెప్పగా 2 నెలల వరకు ఆగాలి. ఇలాగ దేవునికి బలి ఇవ్వడానికి నేను రెడీగా లేను. ఏమో నా ఆలోచనలో చెడిపోయానేమో, నా కన్యాత్వంలోని నేను యవన కాలమందు రక్త మాంసంలో ఉన్నాను గనుక, శరీరంలో ఉన్నాను గనుక నా ఆలోచన, నా వినికిడి, నా చూపు, నా తలపులో చెడిపోయానేమో. దానికోసము నేను నా కన్యాత్వముల గురించి ప్రలాపించాలి, నేను ఏడవాలి, నేను రక్షించబడాలి, నేను మారు మనసు పొందాలి, నేను కరెక్ట్ చేసుకోవాలి. కనుక నేను నా చెలికత్తులు ఎక్కడికి వెళ్తాము? కొండల మీదకి పోయి ప్రభువైన యేసుక్రీస్తు చేసిన దానికి సాదృశ్యంగా యెఫ్తా కుమార్తె చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణం పొందవలసి వచ్చినప్పుడు ఆయన కొండ ఎక్కి ఏకాంతముగా ఏం చేశాడంట? తాను రూపాంతరము చెందాడా? చెందాడు. ఏలియాయు, మోషేయు అక్కడ ఆయనకి ప్రత్యక్షమయ్యారు. ఆయన రూపాంతరము చెందాడు. ఆయనకి మహిమ గల స్వరూపం వచ్చింది. యేసు ప్రభువు అంతటి వాడు సిలువ మరణం పొందాలంటే, రూపాంతరము చెందాలంటే కొండ ఎక్కి ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. మనము ఏమీ చేయకుండా ఆదివారం ఒక్కరోజు ప్రార్థనలో ఎట్నెస్ చేయించుకుంటే, ఈరోజు ఒక్కరోజు ఉంటే సరిపోతులే, మిగతా రోజులు ఎలాగున్నా పర్లేదు అని మనం అనుకుంటున్నాం. మిగతా రోజులు కూడా ప్రార్థన రమ్మని కాదు, కానీ ఆదివారం ఒక్కరోజు భక్తి కనుపరిస్తే అది పరలోక రాజ్యానికి మనలను చేర్చదు. యెఫ్తా 2 నెలలు ప్రార్థన చేసుకుంది. తన చెలికత్తెలతో పాటు విజ్ఞాపన చేసింది. తన చెలికత్తెలు కొండ మీదకు పోయి తన కన్యాత్వం గురించి ప్రలాపించిందని తన తండ్రితో చెప్పగా 2 నెలల తర్వాత ఆమె పొమ్మని
అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండ మీద తన కన్యత్వము గురించి ప్రలాపించెను. కన్యత్వమును గురించి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున యెఫ్తా తన కుమార్తెడలా చేశాను. ఏం చేశాడు? దేవునికి మొక్కుబడిగా తన కుమార్తెను ఇచ్చేశాడు. వచ్చిందా పారిపోయిందా? తాను ధైర్యంగా 2 నెలలు విడిచిపెట్టినప్పుడు ఎవడైనా ఓరే 2 నెలల తర్వాత నన్ను ఏం చేస్తాడు? మొక్కుబడి చేస్తాడు, లేకపోతే ఏమైనా చేస్తాడు, యెహోవాకు ప్రతిష్ఠ చేస్తాడు. కనుక ఏం చేయాలి? నేను పారిపోవచ్చు, అటు నుంచి అటే వెళ్ళిపోతాను. మా నాన్న కూడా ఏం చేశాడు? ముందు పారిపోయాడు కనుక నేను కూడా పారిపోతాను అనుకోవచ్చు. కానీ 2 నెలల తర్వాత వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆమె లోబడింది. యేసు ప్రభు యొక్క గుణలక్షణములు యెఫ్తా కుమార్తెలో కనబడుతున్నాయి. అదే రీతిగా లోబడ్డాడు. ఎవరు? అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా. కొండ ఎక్కినప్పుడు తండ్రి మనం కొండ మీదకి వెళ్తున్నాము, దహన బలి అంటున్నావు, అగ్ని ఉంది, నీ చేతిలో నిప్పులున్నాయి, ఇంకా కట్టెలున్నాయి, మరి దహన బలికి గొర్రె పిల్ల ఏదంటే దేవుడే చూచుకొనును. ఆ మాట అబ్రహాము నోట్లోంచి రావడానికి కొన్ని యుగాలు పట్టిందండి. దేవుడే చూచుకొనును అనే మాట అబ్రహాము చెప్పడానికి కొన్ని యుగాలు పట్టింది. అబ్రహాము జీవితంలో ఎన్నో పతనాలు మనం చూసాము. యెఫ్తా జీవితంలో కూడా ఎన్నో పతనాలు. వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తన తల్లి ఒక వేశ్య జనరేషన్ లో నుంచి వచ్చింది ఒక యోగ్యమైన ఆణిముత్యము యెఫ్తా యొక్క కుమార్తె. కన్యత్వం గురించి ప్రలాపించింది. ఉందా మనకి? మన యొక్క చెడిపోయిన జీవితం కోసము దేవుని ఎరక్క ముందు, దేవుని తెలుసుకోక ముందు, రక్షించబడక ముందు మన జీవితం గురించి ప్రభా నేను ఈ రీతిగా జీవించాను. దావీదు అంటున్నాడు, రాత్రి జాముల్లో నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను, నా పొరుగు కొట్టుకుని పోనంతగా నేను కన్నీరు కారుస్తా ఉన్నాను, నేను వేదన పడతా ఉన్నాను. దేవా విరిగి నలిగిన హృదయం నాకు దయచే ప్రభా. ఎందుకు దావీదు పశ్చాత్తాపడతాడు? తాను చేసిన పాపం నిమిత్తమే పశ్చాత్తాపడుతున్నాడు. యెఫ్తా కుమార్తె పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపడమే కాదు, మొదట యెఫ్తా కుమార్తెలో ఉంది లోబడే స్వభావము. కనుక యెఫ్తా తన బిడ్డలైన తను జరిగించాడు. 40వ వచనము, ఆమె పురుషుని ఎరుగలేదు. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెలు ప్రతిష్ఠి చేయుటకు కద్దు అంటే వాళ్ళు ఒక సంబరంగా చేసుకుంటారు. గిలాదు పెద్దలు ఆ రీతిగా గిలాదు కుమారుని యెఫ్తా కుమార్తె గురించి రాయబడిందంటే ఆమె పురుషుని ఎరగనే లేదు. బైబిల్లో నూతన నిబంధనలోని యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరియా గురించి, నేను పురుషుని ఎరుగని దాన్ని, ఇది నాకు ఎలాగో సాధ్యము. మరియా గురించి దేవుడు సాక్ష్యము చెప్పాడు. యెఫ్తా కుమార్తె గురించి దేవుని యొక్క లేఖనము సాక్ష్యము చెప్తా ఉంది. నీ సాక్ష్యము నా సాక్ష్యం ఏంటి? మనము కాదు మనం సాక్ష్యం ఇచ్చుకునేది. మన సాక్ష్యములు ఉంటాయి లోక సంబంధంగా, దేవుడు చేసిన మేలు మనం సాక్ష్యం చెప్తాము. ఆ సాక్ష్యము కాదు, నీ జీవితం ఒక సాక్ష్యము, నీ బ్రతుకు ఒక సాక్ష్యము, నీ నడవడి ఒక సాక్ష్యము, నీ చూపు ఒక సాక్ష్యము, నీ మాటలు ఒక సాక్ష్యము. సాక్ష్యము లేని క్రైస్తత్వం వ్యర్థము. యెఫ్తా కుమార్తెకి కొన్ని వందల కాదు వేల భాషలో ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. ఆమె పురుషుని ఎరుగలేదు. తండ్రి అల్లరి మోకలతో తిరిగాడు. తన యొక్క నాయనమ్మ ఒక వేశ్య, కానీ ఈమె ఒక ఆణిముత్యము. ప్రియమైన దేవుని సంగమా, యెఫ్తా విశ్వాసుల జాబితాలోనికి చేరబడ్డానికి కారణం ఏంటంటే మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతటిని చెప్పాడు. నీవు నేను అందరికీ చెప్పుకుంటాం, నేను మన బాధలు కష్టాలు ఇరుగుపడి వారు చెప్తాం. కానీ దేవుని సన్నిధిలో ఎప్పుడైనా ప్రభావం మోకరించి నా కష్టం ఇది,
నా బాధ ఇది, నేను తోలివేయబడ్డాను, నా సంతానం ఎలాంటి సంతానము, నా తల్లి ఇలాంటిది, నా తండ్రి ఇలాంటి వాడు, నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఎలాంటిది, నా బిడ్డలు ఎలాంటి వాడు. మిస్పా దగ్గరికి వెళ్దామా? లోక పంచాయతీలోనికి వెళ్దామా? లోకస్తుల దగ్గరికి వెళ్దామా? లోకములో వెళ్ళి ఎంతకాలం నువ్వు గగ్గోలు పెట్టినా నీకు న్యాయం జరగపోవచ్చు, కానీ యెహోవా సన్నిధిలో నీ సంగతిని వివరించినప్పుడు యుద్ధము యెహోవాదే. ఆ యుద్ధంలో జయం పొందాలని, మన జీవిత పోరాటంలో మనం ఓడిపోకూడదని దేవుడు మనకి ప్రార్థనలు, ఈ ఆరాధనలు, ఈ వాక్యము, ఈ హెచ్చరిక, ఈ యెఫ్తా కుమార్తె జీవితం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేసి ఆయన సందులో మనము కూడా యెఫ్తా వలె జయం పొందినట్లుగా పరిశుద్ధాత్మ శక్తి సహాయం చేసి కాపాడుతూ ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేయండి. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ శక్తి మాకు దయచేయండి. అందరూ ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేసుకునే సమయము. యెఫ్తాకి జయం వచ్చిందంటే మిస్పాలో యెహోవా సన్నిధిలోని తన అంతటి గురించి వివరించుకున్నాడు. నీవు నేను ప్రార్థనకు వచ్చి మౌనంగా ఉన్నావేమో, నీవు నేను ప్రార్థనకు వచ్చి నోరు విప్పలేని వారుగా ఉంటున్నావేమో, మనం మేలు చూడకపోవడానికి కారణము మనం మోగవారుగా ఉన్నామేమో దేవుని సందులో. యెఫ్తా కుమార్తె ఎలాగ ప్రార్థన చేశాడు? యెఫ్తా కుమార్తె కూడా కొండలు ఎక్కి ఏకాంతముగా ప్రార్థన చేసింది. నీ ప్రార్థన ఎలాంటిది? నా ప్రార్థన ఎలాంటిది? నీ మొర ఎలాంటిది? నా మొర ఎలాంటిది? ప్రార్థన చేద్దామా? అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, నీ శక్తి మాకు దయచేయండి. ప్రభా, నీ బలం మాకు దయచేయండి. మా ప్రార్థన నీ సంధిలో సాయంకాలం నైవేద్యం వలె ఉంటే కృప దయచేయండి. ప్రభా చేయండి. అందరూ ప్రార్థన చేయండి. యెహోవా సన్నిధిని తన సంగతంతయు వివరించెను. ప్రార్థన చేద్దాం. నోరులిప్పడందరూ నోలి ప్రార్థన చేయండి. నీ కష్టమేదో, నీ బాధ ఏదో, నీ ఇబ్బంది ఏదో దేవుని దగ్గర మొర్ర పెడితే ఆయన ఆలకించి నీకు జయం ఇస్తాడు. అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు నోరులిప్పకుండా మౌనంగా ఉండొద్దు. ఇంత వాక్యం విన్న తర్వాత కూడా నీవు నేను నోరెప్పకపోతే మన ఆశీర్వాదం చూడలేము. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ శక్తి మాకు దయచేయరా. అంగుళార్ప విద్య మాకు దయచేయండి. రోదన చేయ ఆత్మను మాకు దయచేయండి. మొర్రపెట్టే ఆత్మను మాకు దయచేయండి. ప్రభా మరి ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ఈ దినమున నా ప్రభువా, యెఫ్తా జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఒక వేశ్య కడుపులో పుట్టి ప్రభువా, అయా తన సహోదరుల చేత త్రోసివేయబడి యెహోవా సన్నిధిలో నుండి పారిపోయిన తండ్రి, ఒక బలం కలిగినటువంటి బలాజ్యుడు, పరాక్రమం కలిగిన బలాజ్యుడైనప్పటికీ అయా పారిపోయి అల్లరి జనముతో ఉండిన ప్రభువా యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు ప్రభువా, ఎదుగో నా తండ్రి ఎందో అనుకొని నీ ఎందు ప్రార్థన జీవితం కలిగి అడిగినప్పుడు మీ యొక్క ఆత్మ ఆయన మీద రాగా అయా యొక్క యుద్ధంలో చేయమని పొంది ఉన్నాడు. దేవా, ఇదిగో నా తండ్రి అల్లరి జనమతో కూడి అయా తిరిగినప్పటికీ కూడా భయభక్తులతో ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగి ఉన్నాడు. అయా ఇదిగో తండ్రి యుద్ధంలో గెలిచి అయా తన ఇంటికి వచ్చినప్పుడు అయాక మొరకబడి చేసుకుని ఇంటి ద్వారం నుండి ఎవరు మొదటిగా వస్తారు వారు నీకు మొరకబడి చేస్తారని చెప్పినప్పుడు అయా తన అనేక కుమార్తె కూడా అయా ఎదురు వచ్చినప్పుడు తనను సహితం ఇవ్వడానికి ఎంతో మందికి వచ్చి ఉన్నాడు. అయా తన తండ్రి చేసుకున్నటువంటి మొరకబడికి నా ప్రభ తన కుమార్తె అయా ఎదుగు నా తండ్రి లోబడి జీవించి ఉన్నది. ప్రభా ఎదుగు నా తండ్రి ఆ దినమున అయా ఎదుగో యేసేపు అయా మరియమ్మలు నా ప్రభా అయా మరి అమ్మ పురుషుని ఎరుగక నా ప్రభువా మీకు అయా ఎదుగున తన పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినప్పుడు కూడా ఆమె గురించి రాయబడి ఉన్నావు. తర్వాత నా ప్రభా యొక్క యెఫ్తా యొక్క కుమార్తె పురుషునే ఎరుగలేదని చెప్పి రాయబడి ఉన్నావు. అయా మేము ఏ విధంగా ఉన్నాం, మేము కూడా లోకంలో జీవిస్తూ ఉన్నాం అయా. కానీ అయా మిస్పాలో అందరి ఎదుట తనకున్నటువంటి సంగతి అంతటిని వినిపించగలిగి ఉన్నాడు. మేమైతే మేము గొప్పలు చెప్పుకోగలుగుతాము, కానీ మా పాప జీవితాన్ని వినిపించలేము. దేవా, మధ్యాహ్న సమయంలో యెఫ్తా జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రములు. మా బిడ్డలు మేము ఏ విధంగా పెంచుతా ఉన్నాం అయా. ఇది మేము పాపంలో ఉన్నాం అయా. మా బిడ్డలను మేము శ్రేష్టమైన వారముగా పెంచడానికి మీరు కృప చూపించండి అయా. దినమున అబ్రహాము తన కుమారుడికి నా ప్రభా ఎంతో శ్రేష్టమైనవి నేర్పించగలిగి ఉన్నాడు.
ఇద్దరు మేము ఏ విధంగా పెంచుతున్నామో మాకు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తె నా ప్రభువా రెండు నెలల సమయం అడిగకుండా మీదకి వెళ్ళి తన కన్యాత్మని గురించి ప్రలాపించగలిగినది. చిన్నతనం నుంచి మా బిడ్డలను ప్రలాపనకి నా ప్రభా ప్రలాపించే భక్తులోనికి మేము తీసుకెళ్లే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం. ఇదిగో నా తండ్రి యెఫ్తాకు మీరు విజయాన్ని దయచేసి ఉన్నారు. మీ ఆత్మ మా మీద కూడా రానివ్వండి ప్రభువా, సహాయాన్ని దయచేయండి. ఎంతో శ్రేష్టమైన వారముగా ఎంతో పరిశుద్ధమైనముగా ఉంటే కానీ మీ ఆత్మ మీదకి దిగిరాదు. మొదటిగా మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు చేయండి ప్రభా. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధుడై ఉండమని చెప్తా ఉన్నావు ప్రభా. యెఫ్తా కుమార్తె జీవితం ద్వారా మాతో మాట్లాడినావు. అనేక మందికి సాదృశ్యముగా ప్రభా, మరి ముఖ్యంగా మీకు సాదృశ్యంగా వీడని నిలబడి ఉన్నది. మీరు ఆ దినమున కూడా నా ప్రభా రూపాంతరం పొందడానికి కొండ ఎక్కి వెళ్ళి ఉన్నారు. అనంతరం నా ప్రభా సిలువలో మీ యొక్క ప్రాణమును పెట్టి ఉన్నారు. ఆ బిడ్డ కూడా 2 నెలల కొండల మీదకి వెళ్ళి తన కన్యాత్వమును గురించి ప్రలాపించి తన తండ్రి యెహోవాకు చేసిన మొక్కుబడిని తీర్చుకోగలిగినది ప్రభువా. అటువంటి భాగ్యంలోనికి మమ్మల్ని కూడా మీరు తీసుకురండి. మేము కూడా నా ప్రభువా నీకు మొక్కుబడిగా చేసుకోవడానికి కృప చూపించండి. ఎన్ని సమస్యలు, చిన్న సమస్యలు వస్తేనే లోకంలో ఎంతో వేదన పడుతూ ఉంటాం. ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోనే ఆ యొక్క తండ్రి యెఫ్తా ఉన్నప్పటికీ తన కుమార్తె సహకారంతో మొక్కుబడి చేసుకోవడానికి కృప చూపించి ఉన్నారు. మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మధ్యాహ్న సమయంలో మీరు మాకు సహాయాన్ని దయచేసి నీ సాక్షులుగా జీవించడానికి కృప చూపించండి ప్రభా. యెఫ్తా లాంటి భక్తి బలవరం కాదు, ఆయన శ్రేష్టమైన వారము కాదు. ఆయన అయితే నా ప్రభా విశ్వాసుల జాబితాలో ఎక్కగలిగాడు ప్రభా. మేమైతే విధంగా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసులుగా నేను మమ్మల్ని ఉంచండి. లోకంలో ధైర్యంగా స్వార్థ ప్రకటించడానికి మీ కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు దినం గనుక మనం లేచి నిలబడి పాట సంఖ్య 124, పేజ్ సంఖ్య 239, దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించిన ప్రాణమ. ఈ పాట పాడుచుండగా కానుకలు సమర్పిద్దాం. స్త్రీల పక్కన మన సహోదరి రెబెకా, పురుషుల పక్కన మన సహోదరులు ఇసాక్ గారు కానుకలు తీస్తారు. మీ బైబిల్ మీ చేతితో పట్టుకోండి. కానుకలు తీసేవారికి అనుకూలంగా నిలబడవలసిందిగా వరుస క్రమంలో ప్రభుపేట మనం చేస్తున్నాను. గాంధీనగర్లో మన ప్రియులు హనుక్ గారు అలాగే సహోదరి హెప్సిబా గారు కానుకలు తీస్తారు. లేచి నిలబడదాం, మాట్లాడద్దు దయచేసి. 124, దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించుదాం. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు పోవాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయన నీ ముందు సత్యమాగో మార్గంగో మార్గమేసే. సత్యమాగో జీవమాగో మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించుదాం. నీకు సహాయము చేయువాడు సదాదుకొనువాడు ఆయనే. నీకు సహాయం చేయువాడు
ఆదుకొనువాడు ఆధారము ఆధారణ ఆయనలో ఆధారము ఆధారణ ఆయనలో. కూర్చోండి. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణం. ఆఖరి వచనం. స్తుతి మహిమలు నీకే ప్రభో నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభో నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలు కొందనాలు. తీయబడిన కానుక నీ సేవ మహిమార్థమై యాజకుని కుటుంబం పోషణార్థమై సరైన విధముగా ఉపయోగపట్టే కృప దయచేయండి. ఇది నీ యొక్క ద్రవ్యము. దీని అక్రమంగా దేవా తండ్రి ఖర్చు చేయడానికి వినియోగించడానికి నువ్వు హక్కు లేదు. అది క్రమబద్ధంగా న్యాయబద్ధముగాను దేవ ఉపయోగపట్టు కృప దయచేయండి. నీ సహాయం చేత నింపి భద్రపరచండి. ఎత్తబడ వాక్యము 30 60 100 ఫలించే భాగ్యము దయచేసి బలపరిచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. అందరికీ లైవ్లో ఉన్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం.